తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గట్టపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాదయ్య బస్సులో చూశాడట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగ్తోనే తిరుగుతున్నావు? ప్రభాకర్, నేను పోస్ట్ మాస్టర్ అంకుల్ మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడి నుంచి లేవద్దు. మొత్తం ఏరియా అంతా పోలీసులు సరౌండ్ చేశారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ప్రభాకర్, నేను కాల్ చేస్తాను. నువ్వే తప్పు చేసి ఉండమని నాకు తెలుసు. దయచేసి లేవద్దు ప్లీజ్. వెళ్ళిపో. లేదు ప్రభా, నేను వెళ్ళను. అయ్యో, ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళను ప్రభా. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? దారిలేదు అంజలి. వెళ్ళిపో. వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. లేదు ప్రభా, ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను. నీకేమైనా పిచ్చా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంతకంటే నాశనం అవడానికి ఇంకేం మిగలలేదు. అంజలి వస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి, వెళ్ళిపో. అంజలి వెళ్ళిపో. అంజలి, ఏంటి అంజలి నువ్వు? లే అంజలి, వెళ్ళిపో. అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాని
మన ఇద్దరం కాపాడేద్దామా? ఇద్దరు ఇంజన్ గుద్దుకొని చచ్చిపోయారు సార్. వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. రే అరుణ్, పారు ఫోన్ రా. సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడుతున్నా. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా? ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా. పారు, హలో హలో. అరుణ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు, పారు, నాతో మాట్లాడొద్దాను. ఐ డోంట్ నీడ్ దిస్. పారు, ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పి వెళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్.
అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరుణ్, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్సే ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది. వర్కౌట్ అవ్వలేదు. ఏంటి? తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు? చివరిదాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేసి అడగోయ్. ఏంటి జోకా? కమ్ ఆన్, మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? ఏ నీకేం పని లేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అస్సలు తీయొద్దు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేదని తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే. హలో 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 పారు, నేను అరుణ్ని. ప్లీజ్ ఫోన్ పెట్టద్దు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? ఐమ్ గుడ్. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం, సో ఆ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా? దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు. అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఎందుకు వచ్చారమ్మా? డైవర్స్కి అప్లై చేశాను రా. కొద్ది రోజులకి ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు. మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకే నొప్పి అంతా ఉండదుగా. అయినా ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందేగా. అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా? మీరిద్దరూ ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా? నేను చెప్పేది వినమ్మా. నేను అసలు మీకు గుర్తుకు రానా? ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, నాతో ఒక మాట కూడా అడగరా? ఏంటమ్మా, నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా? పారు, హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? అవునరా, నాకు పిచ్చే. నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా.
ఐఎమ్ సో సారీ పారు. నేను ఫోన్ తీయలేదని నువ్వు అప్సెట్ అయ్యావు అనుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. కాదు, నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నాకు అదే చాలు. ఆ? ఏంటి? నా తప్ప? నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను. ఇందులో నా తప్పే ఉంది? ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు? విన్నాను, కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా. నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. ఇన్నిసార్లు ఫోన్ చేసిందే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చని అర్థం కాలేదా? నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది? సరే, అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా. అప్పుడు ఎందుకు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు? ఓ, అయితే ఇదంతా నా తప్పంటున్నావా? ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చుండేది కాదుగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపం రాదా? నేను మనిషినేగా. నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేసావు? తెలియక ఫోన్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇక నుంచి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు. ఓహో, ఇప్పుడు ఏడుస్తావా నువ్వు? దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయ మాకు. కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను. నువ్వేంటి పెట్టేది? నేను పెట్టేస్తున్నా. హలో హలో. నా ఫోన్, నా ఫోన్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. రండి, వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి, సారీ అండి, మావాడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి. పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 plate ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? లాపద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే, ఈ మాత్రం అనుమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి, సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి, ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్.
చూసావా ఇంత